వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాము. ఏదైతే రాత్రి జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఏదైతే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో అయితే కనుక డీ జోడీ ఫేమ్ పండు మాస్టర్ తీవ్ర గాయాలయ్యాయని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనలో యాక్సిడెంట్కి గురైనటువంటి వెహికల్ అయితే మనం కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు విజువల్స్లో. ఈ వెహికల్ ఏదైతే ఎట్టిగా కారు కంప్లీట్గా నుజ్జు అయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది నిన్న పండు మాస్టర్ ఏదైతే తగరపలసలో ఉన్నటువంటి అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోగ్రామ్కి అయితే కనుక వెళ్ళడం జరిగింది. ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వస్తున్నప్పుడు రిటర్న్లో తనకి వామిటింగ్ సెన్సేషన్గా ఉండడం వల్ల వెహికల్ దిగి వాటర్ తాగుతూ సంథింగ్ ఏదైతే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అతివేగంగా వస్తున్నటువంటి బొలెరో కోళ్ళ వ్యాన్ అయితే కనుక ఢీ కొట్టడం జరిగింది. రెండు కార్ల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే పండు మాస్టర్ కాళ్ళు అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. కారు చూస్తే అసలు చాలా వరకు అంటే చాసిస్ వరకు వెళ్ళి అంత డ్యామేజ్ జరిగింది. పండు మాస్టర్ ఏదైతే యాక్సిడెంట్కి గురయ్యాడో ఆ వెహికల్ అయితే కనుక ఇది బొలెరో వచ్చి ఈ వాహనాన్ని అయితే ఢీకొట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా వాహనం యాక్సిడెంట్ అయినటువంటి విధానం ఏదైతే ఉందో వెహికల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి బొలెరో అయితే కనుక ఈ బండిని హిట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో బానెట్ నుంచి రేడియేటర్ ఇంజిన్ వరకు కంప్లీట్గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇలా ఎందుకు చెప్తున్నామంటే తీవ్రత ఏదైతే బొలెరో వచ్చినటువంటి స్పీడ్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే అవగాహన వస్తుంది అని చెప్పేసి అతివేగంతో అయితే కనుక బొలెరో వచ్చి ఫస్ట్ హిట్ చేసింది అయితే ఇక్కడ. సో రెండు కార్ల మధ్యలో ఉన్నటువంటి పండు మాస్టర్ ఏదైతే ఈ యొక్క ప్రమాదానికి గురవడం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ఆయన కాళ్ళు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి అండ్ తీవ్రమైన గాయాలు అయితే కాళ్ళకి అయ్యాయని చెప్పి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అది అలానే ఏదైతే ఈ వెహికల్ని ఢీ కొట్టినటువంటి బొలెరో వాహనం ఇక్కడ ఉంది ఏదైతే కనిపిస్తుంది. ఇది కోల్డ్ ఫార్మ్ సంబంధించి కోల్డ్ని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వెహికల్ బొలెరో. ఈ వెహికల్ అయితే కనుక తీసుకెళ్ళి ఈ వెహికల్తో అయితే కనుక ఢీ కొట్టడం జరిగింది. చూస్తున్నట్టయితే కనుక ఈ ప్రమాదం జరిగినటువంటి విధానం ఎంత స్పీడ్లో కొడితే కనుక ఈ యొక్క వెహికల్కి కూడా కంప్లీట్గా బంపర్ అండ్ అలానే ఏదైతే ఇక్కడ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. అంటే మనం స్పీడ్ తీవ్రత ఏదైతే యాక్సిడెంట్ తీవ్రతని అండ్ అలాగనే స్పీడ్ని కూడా మనం ఉజ్జాయింపున చెప్పుకోవచ్చు. అంత అతివేగంతో అంత వేగంతో అయితే కనుక ఢీ కొట్టినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ ఎంతోమంది ఈ యొక్క డీ జోడీ ఫేమ్ పండు మాస్టర్ ఎటువంటి ప్రమాదం జరగకుండా తనకి ఎటువంటి లైఫ్ రిస్క్ లేకుండా బయటపడాలని చాలామంది కోరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తగరపలస జాతరకి వచ్చి ఒక షో చేసుకొని షో కంప్లీట్ అయ్యాక ప్రశాంతంగా వెళ్తున్నటువంటి పరిణామంలో ఇటువంటి యాక్సిడెంట్ జరిగి నిజంగా తన ప్రాణానికే ప్రమాదం జరిగేటటువంటి సిచ్యువేషన్ నుంచి ఆయన బయటపడ్డాడు. అయినప్పటికీ తన కాళ్ళు రెండు ఏదైతే తన జీవన ఉపాధి ఏదైతే కష్టపడి వచ్చినటువంటి పండు మాస్టర్ తన కాలుకి ఈరోజు గాయాలు జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.